మొత్తం అసలు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ రెడీగా పెట్టుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్. లైక్ ఫోటో ఏంటంటే మనం ఫోటో స్టూడియోకెళ్ళి వీసా కోసం అని చెప్తే వాళ్ళు తీసిస్తారు. ఒక సైజ్ అయితే ఇది నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు. లైక్ పాస్‌పోర్ట్ ఏందంటే ఫస్ట్ పేజ్, లాస్ట్ పేజ్ ముందే కంబైన్ చేసి సింగిల్ పీడీఎఫ్ లాగా 2 ఎంబీ కన్నా తక్కువ ఉండేలా చూసుకోండి. స్టిక్కర్ వీసాస్ ఏంటి అంటే లైక్ యూకే, యూఎస్‌వి గానీ, షెంగెన్ ఏవైనా ఉంటే దాన్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి ముందే. ఇంకా వేరే స్టిక్కర్ వీసాస్ లైక్ ఈ ఈ 2 కాకుండా యూఎస్ఏ, షెంగెన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా కంట్రీస్ ఉంటే పెడితే బెటర్. లైక్ ఎందుకంటే మన కేస్ స్ట్రాంగ్ అవుతది అన్నమాట. ఇంకోటి మల్టిపుల్ స్టిక్కర్ వీసాస్ ఉంటాయి కదా! అవి ఒక దాంట్లో కంబైన్ చేయకండి. దానికి సెపరేట్‌గా చేసి పెట్టుకోండి. ఇంకోటి మన బ్యాంక్ స్టేట్‌మెంట్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఆప్షన్ ఉంటది కదా! అది డౌన్‌లోడ్ చేసి అఫీషియల్‌ది పెట్టాలి. లైక్ ప్రింట్ గాని, స్కాన్ గాని చేస్తే ఉండదు. ప్లస్ అది పాస్‌పోర్ట్ ప్రొటెక్టెడ్ కాకుండా చూసుకోండి. డైరెక్ట్ అఫీషియల్ వెబ్‌సైట్ ఆర్ యాప్ నుంచి డౌన్‌లోడ్ చేసిందయితేనే బె యాక్సెప్ట్ చేస్తది ఇది. ఇంకోటి ఆధార్ కూడా మనం చేయాలి వెరిఫికేషన్. లైక్ ఓటీపీ వచ్చేది. ఓటీపీ వస్తది మన నంబర్‌కి. అది వెరిఫికేషన్ చేయాలి. ఇంకోటి ఒకవేళ మీ స్పాన్సర్ గానీ ఒకవేళ స్పాన్సర్ లేదా మీరు అప్లై చేసుకుంటే ఐటీఆర్ క్రెడెన్షియల్స్ ఆప్షనల్. కానీ ఒకవేళ పెడితే కేస్ స్ట్రాంగ్ అవుతది అంతే. నేనైతే ఏం సబ్మిట్ చేయలేదు నావి. అడిషనల్ డాక్యుమెంట్స్ లైక్ ఇంకా కేస్ స్ట్రాంగ్ అవ్వడానికి లైక్ హోటల్ డాక్యుమెంట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్, డమ్మీ టికెట్స్ ఏదైనా వెబ్‌సైట్స్ గూగుల్ నుంచి తీసుకొని లైక్ డమ్మీ టికెట్స్ అనే వెబ్‌సైట్ ఉంటది. అందులో మనం కొంచెం అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఒక 1 వీక్ 10 డేస్ తగ్గట్టు డమ్మీ టికెట్స్ క్రియేట్ చేసిస్తారు. సో, అది అప్లోడ్ చేసినా ఓకే పర్లేదు. ఇంకా అంతే మోస్ట్‌లీ ఇవే. గూగుల్ ఓపెన్ చేసి జార్జియా ఈ వీసా అని క్లిక్ చేయగానే మనకి ఇట్లా సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. అది అఫీషియల్ లింక్. అప్లికేషన్ మీదకెళ్ళండి. కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఇంకా ఈమెయిల్ వెరిఫికేషన్ చేయాలి. సో, నేను చూపించినట్టు అన్నీ మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. సో, మనకి కావాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్ ఇవి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఏదైనా ఏ ఫోటో స్టూడియోకెళ్ళినా వాళ్ళు అడిగితే చేస్తారు. లైక్ వీసా కోసం ఫోటో కావాలంటే తీసిస్తారు. ప్లస్ పాస్‌పోర్ట్ సింగిల్ పీడీఎఫ్ అంటే ఫ్రంట్, బ్యాక్ కలిపి ఒకటే సింగిల్ పీడీఎఫ్ లాగా ఉండాలి. మనకి 120 డేస్ వ్యాలిడిటీ ఇస్తారు. కానీ మన స్టే మాత్రం 30 డేస్ ఉండొచ్చు టోటలీ. సో, నవంబర్ 1 నుంచి నవంబర్ 1 కావాలి అనుకో 28 ఫెబ్ వరకు వ్యాలిడిటీ ఉంటది. కానీ మనం టోటల్ 30 డేసే లైన్‌గా ఉండొచ్చు. మల్టిపుల్ ఎంట్రీ వీసా వస్తుంది. ఇంకోటి మనకు పేమెంట్ చేయాలి. లైక్ $20 ఏమో వీసా ఫీ ఉంటది. ఇంకొక $15 ఏమో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటది. అది నెక్స్ట్ స్టేజ్‌లో చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ఫీ అరౌండ్ $20 కట్టాలి. మనకి వీసా గానీ, మాస్టర్ కార్డ్ ఇలా ఇవన్నీ టిక్ చేస్తూ వెళ్ళాలా. మోస్ట్‌లీ అన్నీ టిక్ చేయాల్సిందే. సో, అవన్నీ టిక్ చేసి వెళ్ళాలి. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఫుల్ నేమ్ లైక్ పాస్‌పోర్ట్‌లో ఎలా ఉందో అలానే క్లిక్ చేయాలి. నేను జస్ట్ చూపియడం కోసం ర్యాండమ్ నంబర్స్ క్లిక్ చేస్తున్నాను. మీ పాస్‌పోర్ట్‌లో ఎట్లా ఉందో ఎగ్జాక్ట్ అలానే క్లిక్ చేయండి. నో చేంజెస్. ఇంకోటి ఈమెయిల్ అడ్రెస్ మీ కరెక్ట్ ఇవ్వండి. ఎందుకంటే దానికి నెక్స్ట్ స్టేజ్‌లో వెరిఫికేషన్ వస్తది. సో, ఆ వెరిఫికేషన్‌దే ఇవ్వాలి. వెరిఫై అవుతేనే నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాం మనం. సో, లింక్ వస్తది మనకి దానికి. సో, కరెక్ట్‌ది ఇవ్వాలి. పాస్‌పోర్ట్ నంబర్ నెక్స్ట్ లైక్ ఎక్స్‌పిరేషన్ అన్ని పాస్‌పోర్ట్‌లో మెన్షన్ చేసి ఉంటాయి తెలిసిందే. సో, దాన్ని బట్టి ఇస్తూ వెళ్ళాలి. ఇక్కడ మనం రిప్రజెంటేటివ్ కాదు. ప్లస్ ఒకవేళ కంపానియన్‌తో ట్రావెల్ చేస్తే లైక్
నేను సోలో ట్రావెల్ చేసినా కాబట్టి నేను ఆ 2 క్లిక్ చేయలేదు. నేనే అప్లై చేసుకున్నా కాబట్టి. సో, ఒకవేళ విత్ కంపానియన్ అయితే మీరు ట్రావెలింగ్ విత్ కంపానియన్ అని క్లిక్ చేసి ఇక్కడ కింద పాస్‌పోర్ట్ స్కాన్డ్ అని ఉంది కదా! అదే సింగిల్ పీడీఎఫ్ అని చెప్పాను కదా! 2 కలిపి సింగిల్ పీడీఎఫ్‌లో అటాచ్ చేయాలి. లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇంకోటి ఇక్కడ ఫోటో రిక్వైర్మెంట్స్ చూపిచ్చారు కదా! సేమ్ అట్లానే ఉండాలి. ఫేస్ ఫుల్ వ్యూ కనిపించాలి. బ్యాక్‌గ్రౌండ్ వైటే ఉండాలి. లేకపోతే అది యాక్సెప్ట్ అవ్వదు. నేను ఇక్కడ రాండమ్ డౌన్‌లోడ్ చేసి పెట్టిన. లాస్ట్‌కి మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇట్లా ప్రివ్యూ చూసుకోవచ్చు. ఏమన్నా ఎడిట్స్ ఉంటే ఎడిట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయడమే. ఒక్కొక్కసారి లైట్‌గా టైం పట్టొచ్చు. ఒక 5, 10 మినిట్స్ అలా. ఒక్కొక్కసారి ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. మనకి ఇట్లా మెయిల్ వస్తది. ఇట్లా సో, మన డీటెయిల్స్ అని చూపించి కిందికి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అప్రూవ్ అని ఉంటది. ప్రొసీడ్ విత్ పేమెంట్. ఇది ఏ పేమెంట్ అంటే వీసా ఫీజ్ అని చెప్పా కదా! 20. ఇక్కడ చూసినట్టయితే వీసా ఇంకా మాస్టర్ కార్డ్ 2 యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా పేమెంట్ అయిపోగానే మనకి ఇట్లా మెయిల్ వస్తది. సక్సెస్‌ఫుల్ అని చెప్పి ఇందులో ప్లీజ్ విజిట్ దిస్ లింక్ అని ఉంది కదా! ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మనకొక పేజ్ ఓపెన్ అయితది. ఆ పేజ్‌లో యువర్ ఫస్ట్ స్టెప్ సక్సెస్‌ఫుల్ అని ఓపెన్. ఇక్కడ మనకేంటంటే ఇంకొక పేమెంట్ చేయాలి. లైక్ $15 ఇదేంటంటే డియో వెరిఫై అనే వాళ్ళు మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారనమాట. సో, దానికి మనం $15.45 కట్టాలి. ఇక్కడ హూ ఈస్ ద ఫిల్లింగ్ ద అప్లికేషన్ అని ఉంది కదా! అది అప్లికెంట్ మనం అప్లికెంట్ అని పెడితే పే కొట్టాలి. పే కొడితే సేమ్ ఇక్కడ కూడా మళ్ళా వీసా, మాస్టర్ కార్డ్ 2 యాక్సెప్టెడ్. మనకు ఆ పేమెంట్ అయిపోగానే ఇట్లా పేజ్ ఓపెన్ అవుతది. ఇవి డాక్యుమెంట్స్ మనకి రిక్వైర్డ్ అనేది. బ్యాంక్ స్టేట్మెంట్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్. ఫస్ట్ 2 మ్యాండేటరీ. మిగతా అన్నీ ఏందంటే కొంచెం లైక్ మన స్టేట్మెంట్ స్ట్రాంగ్ చేయడానికనమాట. సో, అవి కూడా అప్లోడ్ చేస్తే బెటర్ అన్నట్టు. మనకి ఆ పేమెంట్ చేయంగానే ఏంటంటే ఇట్లా డియో వెరిఫై పేజ్ ఓపెన్ అవుతది. దీంట్లో మనకి టైమర్ వస్తది ఫస్ట్. 24 అవర్స్ లోపు మనకు సబ్మిట్ చేయాలి. లేదంటే మనం ఇప్పటివరకు చేసిందంతా మొత్తం అప్లోడ్ అంతా క్యాన్సిల్ అయిపోతది. ఇట్లా మనకి 5 ట్యాబ్స్ వస్తాయి. ఫస్ట్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ ప్లస్ స్కాన్డ్ డాక్యుమెంట్ లైక్ ఫ్రంట్, బ్యాక్ కలిపి ఒకటే పేజ్‌లో అని చెప్పా కదా! అది స్కాన్ చేయాలి. అది పీడీఎఫ్ లాగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వీసా డీటెయిల్స్. ఇందులో లైక్ మన దగ్గర ఎక్స్ట్రా ఏవైనా షెంగెన్ గానీ, యూఎస్ఏది గానీ ఏదైనా వీసా ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర వే వే వేరే వీసాస్ ఏవి లేకుండే. సో, నేనేం అప్లోడ్ చేయలేదు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ లైక్ ఒకవేళ మనకి స్పాన్సర్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డ్ కాపీ గానీ, వాళ్ళ పాస్‌పోర్ట్ కాపీ, వాళ్ళ గవర్నమెంట్ ఇష్యూడ్ ఏదైనా ఐడీస్ కావాలి. ప్లస్ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి. ప్లస్ మన బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా కావాలి. ఒకవేళ స్పాన్సర్ ఎవ్వరేం లేకపోతే జస్ట్ మన బ్యాంక్ స్టేట్మెంట్ ఒక్కటి అడుగుతది. ఇక్కడ అడిషనల్ డాక్యుమెంట్స్ లైక్ మేబీ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ అట్లాంటి అడిషనల్ ఏమైనా అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం కేస్ స్ట్రాంగ్ అవ్వడానికి. నేనైతే ఇక్కడ ఏవి అప్లోడ్ చేయలేదు. అడిషనల్ డాక్యుమెంట్స్ జస్ట్ వీసా ఫైనాన్షియల్ డీటెయిల్స్. మనం ఇక్కడ అప్లికేషన్ ప్రివ్యూ వస్తది లాస్ట్‌కి. ఇందులో మనం ఫిల్ చేసినయి గానీ అన్నీ ప్రివ్యూ వస్తాయి. అవి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో, మనం అంతా సబ్మిట్ చేసేసిన తర్వాత అరౌండ్ 3-4 వర్కింగ్ డేస్‌లో మనకి వీసా అనేది యాక్సెప్ట్ అయిపోతది. ఇక్కడ చూసినట్టయితే నేను నా మెయిల్ చూపిస్తున్నా. లాస్ట్‌కి కింద పీడీఎఫ్ అటాచ్ చేసి ఉంటది మనది. ఆబ్వియస్‌లీ ఓపెన్ చేయను. ఇట్లా యువర్ వీసా ఈస్ రెడీ అని చెప్పి కింద పేస్ట్ అయ్యి వస్తది మనకి.